33 కోట్ల దేవతలు ఉండరు అంటే వినవేంటి? ఓహో, శివపురాణంలోని దక్షయజ్ఞం చెప్పుకున్నప్పుడు వీరభద్రుడు శూలాన్ని ధరించి వీరభయంకరులైన కోట్లాది గణాలతో 10,000 సింహాలు లాగుతున్న రథంలో బయలుదేరాడు అనుకున్నాం కాబట్టి 33 కోట్ల దేవతలున్నారు అనుకుంటున్నావా? నువ్వేంటి, హిందువులకు 33 కోట్ల మంది దేవతలు ఉంటారనేది సాధారణ నమ్మకం. అయితే పురుషకోటి, ప్రాణకోటి, శిష్యకోటి అని అన్నప్పుడు ఎన్ని కోట్లని నీ ఉద్దేశం? కాబట్టి కోటి ఎప్పుడూ సంఖ్యను సూచించనక్కర్లేదు, వర్గీకరణను కూడా సూచిస్తుంది. ఋగ్వేదంలో ఇలా ఉంది: ఏ తరింసతి తరయస్ పరోదేవాసో బర్హిర సదన విదన్న హద్వితాసన. అంటే పురాతన కాలం నుండి పవిత్ర గడ్డి మీద 33 దేవతలను ఆరాధించే సుఖించారట. పూరి శంకరాచార్యులు చెప్పింది మీకు చెప్పాలి. దేవుడు ఒక్కడే, సచ్చిదానందుడు. దైవతత్వం వేదాలలో సత్, చిత్ మరియు ఆనంద్గా వర్ణించబడింది. ఎన్నో పేర్లతో పిలువబడే అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఒక్క పరమాత్మే. బృహదారణ్యక ఉపనిషత్తులో 33 దేవతల గురించి ప్రస్తావించబడిందట. పరమాత్మ ప్రళయం తర్వాత ప్రపంచంలో కార్యకలాపాల కోసం 5 వర్గాలను నియమించాడట. ఋగ్వేదంలో చెప్పిన స్తోత్రం ఇది: షరుష్టివానో హి దాసుషే దేవా అగ్నే విచేతసః తాన్ రోహిదస్వ గీర్వాణస్త్రయస్త్రీం శతమావహ. ఓ అగ్నిదేవా, నీ భక్తునికి 33 దేవతల రక్షణను, ఆశీర్వాదాలను ప్రసాదించు అని అర్థం. త్రయస్త్రింశత్ కోటి దేవత అంటే మొత్తం 33 వర్గాల దేవతలు. వారు 12 మంది ఆదిత్యులు, సూర్యుడి 12 రూపాలు, 11 మంది రుద్రులు, శివుడి 11 రుద్రుల రూపాలు, 8 మంది వసువులు, భూమికి సంబంధించిన అంటే ధ్రువ నక్షత్రం, నీరు, చంద్రుడు, భూమి, అగ్ని, వాయువు, ఉషోదయ, ప్రత్యూష, ప్రభాస, ప్రకాశం. అశ్విని దేవతలు వైద్య దేవతలుగా పరిగణింపబడే కవలలు. మనకి వేదాలే ప్రమాణం కాబట్టి 33 కోటి దేవతల్ని కాకుండా 33 వర్గాల దేవతలు అనుకుంటే మనందరికీ స్పష్టత వస్తుంది.